హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ చెప్పుకుందాము. వ్యక్తిత్వం అనే టాపిక్ చెప్పుకుందామండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద ఆయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు. ఇది గమనించిన ఒక యువకుడు, తాతయ్య, ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య. అయితే ప్రత్యేకమైన అద్దం అయితే కాదుగా, మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నాడు. అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా అన్నారు తాతయ్య. అవునా, అవి ఏంటి చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు. నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా అన్నారు. అవును అన్నాడు ఆ యువకుడు. ఎంతగానో ఎక్కువగానో తక్కువగానే చూపదుగా అన్నారు. అవును తాతయ్య అన్నాడు. అద్దంలాగా నువ్వు కూడా నీ స్నేహితులకు, నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని, అంతేకాని ఎక్కువ తక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు. ఇది మొదటి పాఠం. అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది, నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు. అలాగే ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనక మాట్లాడకూడదు అని అర్థం. ఇది రెండవ పాఠం. అద్దం మన ముఖం పైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలగొట్టం కదా. అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అని చెబుతుంది. ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య. ఇంత చిన్న అద్దంలో ఇన్ని పాఠాలా? చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య, మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అని ఆనందంతో అక్కడ నుండి వెళ్ళాడు. ఇదండి వ్యక్తిత్వం అనే టాపిక్ చెప్పుకున్నామండి ఈ వీడియోలో మనము. ఇది నేను భోగి రోజు ఇలా డిన్నర్ ప్రిపేర్ చేశానండి. భోగి పళ్ళ రోజు అందరూ రిలేటివ్స్ వచ్చున్నారు కదండి, అందుకోసం స్పెషల్గా ఇలా కిచిడి తయారు చేశానండి. కిచిడి ఎలా చేస్తారంటే బియ్యము, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ మిక్స్ చేసి కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తగినంత రైస్కి తగినంత ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేపేసి ఈ రైస్ కడుక్కున్న రైస్ వాటర్ తీసేసి పోసి కొంచెం వేపేసుకొని దానికి 1కి 2 లెక్కన నీళ్లు పోసి రైస్ పప్పులన్నీ ఉడికిచ్చేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ కూరలు కూడా వేసుకోవచ్చండి. ముక్కలు ఆలు క్యారెట్ బీన్స్ కూడా కొంచెం కావాలంటే వేసుకుంటే బాగుంటుందండి, వేసుకోవచ్చండి కావాలంటే, లేదంటే అవసరం లేదండి. వేసుకొని కిచిడి తయారు చేసుకొని ఇది కర్డ్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఇలా నేను భోగి రోజు అందరికీ డిన్నర్ ఇలా ప్రిపేర్ చేశానండి స్పెషల్గా. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.